వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని వాళ్ళ సంగీతంతో అలరిస్తున్న 4 యంగ్ టాలెంటెడ్ సింగర్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ సోనీ, ధనంజయ్, షాహితి అండ్ దినకర్. ఐదళ్ళ ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. ఎన్నాళ్లకు చూసినాను నిన్నే, స్టాచ్యూలా స్ట్రన్ అయింది కన్నే. ఎట్ట పుట్టినావే అబ్బో అబ్బో, నిన్ను పట్టకుంటే గుండెల్లో పోలిపో. ఓలా చికా ఓలా ఓలా చికా, ఓలమ్మో నువ్వేలే నా మ్యాచికా. ఓలా చికా ఓలా ఓలా చికా, ఓలా చికా ఓలా ఓలా చికా. ఓలా చికా ఓలా ఓలా చికా, పట్టైవే నా లవ్వు నేగా చికా. ఓలా చికా ఓలా ఓలా చికా, ఓలా చికా ఓలా ఓలా చికా. సింగర్స్ అన్నాను, దినకర్ డాన్స్ తో మొదలెట్టావు ఎంట్రీయే. నేను టాలెంటెడ్ యంగ్ సింగర్స్ అనగానే సార్. సో దినకర్ సార్, సో హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? అసలు సింగింగ్ వైపుకి ఎలాగా మక్కువ? మ్యూజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ ఫ్యామిలీలో. బికాస్ మై మామ్ అమ్మగారు సితార్ ప్లే చేసేవారు. వావ్. సో నేను పుట్టిన తర్వాత, మా తమ్ముడు పుట్టిన తర్వాత, షీ గేవ్ అప్ హర్ జాబ్ అండ్ ప్యాషన్ ఫర్ అస్. తర్వాత నేను చిన్నగా ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో చూసి పాడేవాడిని అంట. స్టార్టెడ్ లైక్ దట్. అండ్ ఫాదర్ అండ్ మదర్ ఫోర్స్తో మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. అండ్ ప్లేబ్యాక్ వాజ్ నెవర్ ఇన్ మై కార్డ్ సార్. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఒక ప్లేబ్యాక్ సింగర్ని అవుతా అని. ఓకే. 2011లో చెన్నైలో శ్రీపరంబదూర్లో ఆర్కిడ్ ఫార్మస్యూటికల్స్ అని ఐ వాజ్ వర్కింగ్ దేర్ సార్. ఆ టైంలో మధుర ఆడియో శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ అన్న గేవ్ మీ మై ఫస్ట్ ఆపర్చునిటీ టు సింగ్ ఇన్ అ మూవీ. సో ఒక ఆడిషన్లో పిక్ అయ్యి వాయిస్ నాకు ఒక ఛాన్స్ దొరికింది అన్నట్టు. ఇదా ఫస్ట్ సాంగ్? ఏంటి ఫస్ట్ లైన్? నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజులా ఎందుకే. దట్స్ ద సాంగ్. ఈ రోజు ఎందుకు ఇలా అంటే మీరు రావడం వల్లే ఇలా. సో ఇప్పుడు ఎన్ని పాటలు ఇప్పటికి? I've sung in over 150 movies plus sir. ఒక 250 songs plus పాడాను. గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. అగైన్ డాన్సర్ సాహితి. సో నీకెలా ప్యాషన్? నేను యాక్చువల్లీ 2007 సార్ ఇనీషియల్గా 7 ఏళ్ళు ఉన్నప్పుడు నేను మొట్టమొదటిగా పాడాల నుండిలో పాడడం జరిగింది బాలుగారు ముందు. మళ్ళీ అన్నయ్యే. అదే ఫస్ట్. అందులో సెమీఫైనల్స్కి రాగానే ఎలిమినేట్ అయిపోయాను. గుట్టకలేసి టెన్షన్తో గుట్టకలేసి ఎలిమినేట్ అయిపోయాను. పాట పాడడం పక్కన పెడితే అక్కడి నుంచి ఒక ఇది తెలిసిందనమాట. అంటే నేర్చుకుని ఇంకా పాడాలి అన్న ఒక కసి పెరిగింది. సో ఆ సరిలేరు నీకెవ్వరు అనే ఒక పాట పాడడం జరిగింది సార్. ఆ పాటకి జడ్జెస్ అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి జానక్ గారు సుశీల్ గారు కలిపి పాడిన పాట. అక్కడి నుంచి బాగా ఈ అమ్మాయి ఈ పాట పాడింది కదా అనే టైప్లో స్టార్ట్ అయింది సార్. అలా 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 ఇట్స్ బిన్ అ లాంగ్ జర్నీ. అండ్ ఇప్పుడు అనుకోకుండా ఐఎమ్ ఇన్ టు ప్లే బ్యాక్ అండ్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడడం జరుగుతుంది సార్. ఎన్ని పాటలు అయ్యామ్మా? ఆల్మోస్ట్ ఒక 70 to 80 పాడాను సార్ ఫర్ నౌ. అండ్ రీసెంట్గా తమన్ గారికి క్రాక్ సినిమాలో మాస్ బిర్యానీ అనే సాంగ్, అండ్ మణి శర్మ గారికి చాలా పాటలు పాడాను. ఇదను ఒకసారి మాస్ బిర్యానీ. వస్తున్న క్లాస్ కళ్యాణి పెట్టవే మాస్ బిర్యానీ, బిర్యానీ బిర్యానీ ఓరినా క్రాక్ మహారాజా ఫ్యామిలీ ప్యాక్ ను లేజా లేజా లేజా.
బాగుంటుంది సాంగ్ కూడా, అలాగే సినిమా సూపర్ హిట్. గుడ్, ఆల్ ద బెస్ట్. ఎస్ బ్రదర్. సార్ సో మళ్ళీ చిన్న కనెక్షన్, విజయనగరం, శ్రీకాకుళం. సో ధను ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా చిన్నప్పుడు స్కూల్లో ఏమైనా సరదాగా పాటలు పాడమంటే పాడేవాడిని సార్. అప్పుడు యమహానగరి, పువ్వుల దాగున్న అలాంటి సాంగ్స్ పాడితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు అనమాట. మా టీచర్స్ కూడా. ఏం పాట కదా మహానగరి, నాకు చాలా ఇన్స్పైర్ చేసింది సార్ సాంగ్, మ్యూజిక్ నేర్చుకోవాలని. సినిమాలు ఒక రొమాంటిక్ క్రైమ్ కదా అని ఒక సినిమా సార్, ఆల్మోస్ట్ 2010లో అనుకుంటుంది. 11 కలిసి పాడా. కలిసి పాడారా? కలిసి అంటే కలిసి కాదు, తన కోసం రెండు డిఫరెంట్ ట్రాక్స్. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి గోపాల గోపాల బజే బాజే. గుడ్, సో గ్రేట్. థ్యాంక్ యూ. మరి నువ్వు ఏదో యమహానగరి అని ఒకసారి. అన్నయ్య వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్. యమహానగరి కలకత్తా పూరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది, యమహానగరి కలకత్తా పూరి. గుడ్ అండ్ ఫైనల్ గా ఎస్, ఇంకా సో హ్యాపీ టు సీ యూ. ఎప్పుడు చిన్నప్పుడు చూసుంటాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? అందరూ బాగున్నారు సార్. బాలు గారు ఎంత మందికి ఇన్స్పిరేషన్, అలాగే నాన్నగారు మ్యూజిక్ వరల్డ్ కి గ్రేట్ కంట్రిబ్యూషన్. ఎస్, చెప్పమ్మా, హౌ ఇట్ ఆల్ స్టార్ట్. ఇంకా సర్లే, ఇంట్లోనే ఉంది సంగీతం. కానీ అందరూ ఇంట్లోనే ఉంది, నాన్నగారు పుష్ చేస్తారు అలా అనుకుంటారు. కానీ అదే చిన్నప్పటి నుంచి నీకు ఏది నచ్చితే అది నువ్వు చెయ్యి, నువ్వు మ్యూజిక్ క్లాస్కి వెళ్తావా వెళ్ళు, వెళ్ళవా వెళ్ళకు అని చెప్పి అన్నీ వెళ్ళడం జరిగింది, ఆపేయడం జరిగింది, మళ్ళీ నా అంతలు నేనే ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నేర్చుకోవడం జరిగింది. సో అలా 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 అప్స్ అండ్ డౌన్స్ తర్వాత లాస్ట్కి దిస్ ఇస్ వాట్ ఐ యామ్ అని నా 9th క్లాస్లో రియలైజ్ అయ్యాను. గ్రేట్. సో నీది ఎలా ఫస్ట్ సాంగ్ ఎలాగమ్మా, ఎలా మొదలైంది? నేను నా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు చూశాను, ఫస్ట్ స్టాండర్డ్ 2003లో. బొమ్మరిల్లు అనే ఒక సీరియల్కి టైటిల్ ట్రాక్లో చిన్నపిల్ల వాయిస్ పాడాను సార్. దాని తర్వాత 3rd 4th మధ్యలో కోటి గారికి ఒక 2-3 మూవీస్కి పాడడం జరిగింది సార్. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. అప్పటికే సాహిత్య సోనియా? అప్పటికి సాహితీయే సార్. బాహుబలి 2లో పాడేంత వరకు సాహితీయే. బాహుబలి 2 తర్వాత నుంచి సోనిగా. ఓకే, ఫస్ట్ స్టాండర్డ్ లో పాడిన బొమ్మరిల్లు ఏది ఒకసారి అను. గుచ్చన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లి కచ్చా, తొక్కుడు బిళ్ళ బిళ్ళంగూడు చెమ్మ చెక్క, మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు. వావ్, గుడ్. ఎందుకంటే మ్యూజిక్ ఇస్ డివైన్. నిజంగా యూర్ ఆల్ బ్లెస్డ్. ఎందరో మహానుభావులు, అందరికీ వావ్ చెప్తూ ఎస్, అసలు మనం మ్యూజికల్ షోలోకి వెళ్ళిపోయాం, గేమ్ మర్చిపోయాం. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1, కట్ చేస్తే. ఓకే, సో 2 లక్షలు తీసుకుని వచ్చేది రెడీగా ఉన్నాయి అన్ని. సో ఎవరు ఇష్టమైన హీరో? రాణా. ఓకే, ఆ హీరోయిన్? మూవీకి మారిపోతూ ఉంటారు. లేటెస్ట్ గా ఎవరు? లేటెస్ట్ గా కృతి శెట్టియా? కృతి శెట్టి. నేను చెప్పడం కదా, నువ్వు చెప్పాలి. కట్ చేస్తే హీరో ఓ గ్రాఫిక్ డిజైనర్ మానసికంగా బాధపడుతున్న తన ఫ్రెండ్ని ఒక గుడికి తీసుకెళ్తాడు. అక్కడే హీరోయిన్తో పరిచయం ఏర్పడి అది ఇష్టంగా మారుతుంది. తనపై ఇష్టాన్ని చెప్పేలోపు హీరోయిన్ గుడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే తనతో మాట్లాడింది హీరోయిన్ కాదని ఓ ఆత్మ అని హీరో తెలుసుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఆ ఆత్మకి హీరోయిన్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని అది వెళ్ళిపోతుంది. కట్ చేస్తే గతంలో తను ప్రేమించి పెళ్లి చేసుకోవలసిన అమ్మాయే చనిపోయి ఆత్మగా మారి వచ్చిందని హీరోకి తెలుస్తుంది. తిరిగి హీరోయిన్లోకి ఆత్మ ప్రవేశించి హీరోని మళ్ళీ కలుస్తుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడు? రెడీ, ఫస్ట్ క్వశ్చన్. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే హీరోయిన్ ఎవరు? అమ్మా చాలమ్మా, మెల్లిగా తల్లి. అంటే డబ్బులు మీకు రావద్దు సార్. అవికా సార్, అవికా గౌర్ ఇచ్చే 40,000. సో గుడ్ బిగినింగ్.
క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో మానసిక రోగిగా నటించింది ఎవరు? ఎస్, వెన్నెల కిషోర్ గారు. తీసుకో 40,000. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఎవరు? ఆనంద్ గారు. ఇచ్చేమా 40,000. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు. కథలు కథలు మొదలేగా కొత్త అనుభవాలు. క్వశ్చన్ నెంబర్ 4. రెడీ? ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఎవరి మేనరిజం ని ఇమిటేట్ చేస్తారు? అమ్మమ్మమ్మమ్మ. సార్ ఆ పేరుకి అంత పవర్ ఉంది సార్, పవర్ స్టార్. బా నీ కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పలే ఇంకా. సార్ కాన్ఫిడెన్స్ సార్ అది. తీసుకున్నావమ్మా? He's on the way to do something. ఓకే. అండ్ ఫైనల్ గా ఈ సినిమా టైటిల్ తో ఉన్న ఓల్డ్ సాంగ్ ఏ సినిమాలో ఉంది? ఆత్మబలం సార్. ఇది కూడా చెప్పావా నాన్న? ఆ సినిమాలో ఒక సాంగ్ పాడా సార్. సార్ ఆ జనరేషన్ వాళ్ళ క్వశ్చన్స్ అడిగితే మేము ఎలా చెప్తాం సార్? వెల్ ప్లేడ్. గ్రేట్. థ్యాంక్ యూ. ప్లీజ్ పాప్కార్న్ తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోండి. సో గుడ్. ఒక్క 40,000 తను ఎక్కువ లాక్కున్నాడు. సో సోనీ, ఇప్పుడు నీ అకౌంట్లో 9,60,000. అండ్ ధనుంజయ్ కొంచెం ముందుకెళ్ళావు, 40,000 లాక్కుని 10,40,000. ఎస్, గెట్ రెడీ. 2 లక్షలు తీసుకోండి, వచ్చేయండి. కట్ చేస్తే హీరోకి సింగర్ అవ్వాలని కోరిక, కానీ తన నాన్నకు హీరోని ఐపీఎస్ చేయాలని కోరిక. నాన్న మాటను కాదనలేక ఐపీఎస్ కోచింగ్ తీసుకుంటూనే ఆ సింగింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఓ సందర్భంలో హీరోయిన్ని చూసి ప్రేమిస్తాడు. కట్ చేస్తే హీరో నాన్న తన కొడుకు ఐపీఎస్ కాకుండా సింగర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని ఇంట్లో నుండి హీరోని గెంటేస్తాడు. ఆ హీరోయిన్ మొదట హీరోని జులాయి అనుకుంటుంది, కానీ తనకున్న ఆ సింగింగ్ టాలెంట్ చూసి హీరోని ప్రేమిస్తుంది. కట్ చేస్తే హీరో పెర్ఫార్మెన్స్కి వచ్చిన ఆ జనాదరణను టీవీలో చూసి తను చేసిన ఆ తప్పును తెలుసుకున్న హీరో నాన్న వారి ప్రేమను అంగీకరిస్తాడు. సుఖాంతం అవుతుంది కథ. బాసు. వాసు. క్వశ్చన్ నెంబర్ 1. రెడీ? ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? విజయ్ కుమార్. రైట్ ఆన్సర్. Sporty boys, spicy girls, you they happy race. Dancy guys, fancy babes, enjoy all the days. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో బిల్ గేట్స్ పాత్రలో నటించింది ఎవరు? సార్ ఆలీ గారు. ఆలీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా నిర్మాత ఎవరు? కరుణాకరణ్ గారు సార్. నిర్మాత. సారీ సార్, వెరీ బ్యాడ్ నేమ్. సినిమా నిర్మాత కెఎస్ రామారావు గారు. ఓ షిట్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? హారీస్ జయరాజ్ గారు. హారీస్ జయరాజ్. అండ్ ఫైనల్ గా ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? పాటే ప్రాణం. లిటిల్ ఛాంప్ సార్. థ్యాంక్ యూ. 40 ఏమండి? మీరు ఇవ్వాల్సింది కూడా నేను ఇక్కడ లాగేశాను. వాయిస్ ఆఫ్ యూత్. అబ్బా 40,000 వేసేయండి. ఈ సినిమాలో భూమికి అన్నయ్యగా ఎవరు నటించారు? అచ్యుత్ గారు. కరెక్ట్. కానీ 5 ప్రశ్నలు ఎప్పుడు అయిపోయాయి. సో థ్యాంక్ యూ. పాప్కార్న్ తీసుకుని హ్యాపీగా. సాహితీ, మాకు 40, అక్కడ 40 ఇవ్వడంతో 920 నీ అకౌంట్లో. దినకర్, నీ 10 లక్షలు సేఫ్. థ్యాంక్ యూ సార్. బట్ ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి ధనుంజయ్ లీడింగ్ విత్ 40,000. 10,40,000. ఓకే, గుడ్. సో ఫస్ట్ రౌండ్ క్వశ్చన్లు ఆన్సర్లు అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ రౌండ్ లక్కీ రౌండ్. సో అంతకంటే ముందు ధను నీ గిటార్తో
వాసులోని సాంగ్ మాకు వినిపిస్తే డెఫినెట్గా అందరం సంతోషిస్తాం. మా అందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చాలా మిస్ అవుతున్నాం. సో ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ టు హిమ్. గుండెల్లో ప్రేమకే గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో తనువంతా పులకింతే వయసంతా గిలిగింతే ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతి అనురాగాల సారం జీవితమనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బ్రతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నాగానమాగదులే ఇక నాగానమాగదులే నాగానమాగదులే ఇక నాగానమాగదులే. మ్యూజిక్ ఇస్ డివైన్. నిజంగా you're all blessed. So let's start playing round number 2, super hit 2, బొమ్మ పట్టు. సో నీ లక్ నమ్ముతావా? అలా ఏం లేదు. జస్ట్ లైక్ దట్. సరే ఇప్పుడు ఏంటి ఫస్ట్ నెంబర్? 10. 10 ప్లీజ్. ఏంటది బాల్ బాల్ ఇంత క్యూట్ ఉంది. ఇలాగే క్యూట్ గా ఇంకో చోట్ల ఉంది. అది ఎక్కడ ఉంది? 10 1 + 0 is 1 కాబట్టి 1 సార్. I'll go for 1 again. మ్యాథమెటిక్స్. అంతే సార్. 1 ప్లీజ్. కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. సార్ నా ఫ్యామిలీ సేఫ్ అంటారు కదా సార్, అట్లా నా డబ్బులు సేఫ్. సో సోనీ 2 లక్షలు సేఫ్ అయిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 9,60,000. ధను రెడీ? సార్ రెడీ సార్. నీ నెంబర్? 3 సార్. 3. ఏమైనా రీజన్? 3 అంటే ఇష్టం సార్. ఇష్టం. ఓకే 3 ప్లీజ్. ఓకే సో ఇంకో చోటు ఉంది, ఎక్కడుంది? సో సోనీ క్యాలిక్యులేషన్ కొంచెం వాడతా సార్. 3 ఇంకొక దగ్గర 3 × 3 9. 9 ప్లీజ్. పాడారా చిత్ర గారితో? ఆవిడ షోస్ లో పాడడం జరిగింది సార్. ఒక 2-3 టైమ్స్ పాడడం జరిగింది. నువ్వమ్మా? నేను పాడాను సార్. ఆవిడతో కలిపి డ్యూయట్ కూడా పాడాను సార్. వావ్. స్వరాభిషేకంలో పాడాను సార్. గుడ్. సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, సెకండ్ ఛాన్స్. 2 సార్. 2 ప్లీజ్. వావ్. ఇప్పుడు ఎక్కడున్నారు ఆల్రెడీ? 9 సార్. 9. 9 ప్లీజ్. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు సో ₹1,00,000 నీకు, ₹1,00,000 మాకు. చూడగా నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా. ఇప్పుడు నీ అకౌంట్లో 9,40,000. ఓకే సాహితి, నీ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. సార్ 1. 1 ప్లీజ్. wherever you go. Yes sir. ఏమో మ్యూజిక్ మ్యాచ్ చేసేస్తున్నావు చూడు. మరి నీ నెక్స్ట్ నెంబర్? 1 ఆడ్ నెంబర్ కాబట్టి 3. ఓకే 3 ప్లీజ్. కళ్యాణి వెంట
ఏంటిది అమ్మాయిలు ఇద్దరు ఈరోజు ఈవిడ 2 లక్షలు ఆవిడ 2 లక్షలు సాహితీ సాహితీ సార్ అంతేనా ఓకే 9,20,20,000 సరే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన సాంగ్ ఒకటి 2 లైన్లను సరిలేరు నీకెవరు నరపాల సుధాకర సరిలేరు నీకెవరు క్యా బాత్. సురవైభవాన భాసుర కీర్తిలోన సురవైభవాన భాసుర కీర్తిలోన సరిలేరు నీకెవరు రతిరాజ సుందర సరిలేరు నీకెవరు సిరిలోన గాని మగ సిరిలోన గాని సిరిలోన గాని మగ సిరిలోన గాని సరిలేరు నీకెవరు వావ్ సరిలేరు క్యా బాత్. నీకెవరు నరపాల సుధాకర సరిలేరు నీకెవరు గ్రేట్ గుడ్ ఎస్ బ్రదర్ సార్ నీ లక్కీ నెంబర్ 5 సార్. 5 ఏమైనా రీజన్ ఉందా జస్ట్ అ ర్యాండమ్ షాట్. 5 ప్లీజ్ ఉడత పాట సింగర్ ఉడతా. డెడికేటెడ్ సింగర్ అన్న. అంతా బాగానే ఉంది సార్, తోక తప్ప. ఈ జుట్టు చూపించలేక తోక చూపించారు. ఓకే ఇంకో చోటు ఉంది మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు కమాన్ సార్ ఐ థింక్ ఇట్ ఇస్ 12. ఓకే 12 ప్లీజ్ ఓకే సో 5 లో ఎవరో 12 ఎవరో తెలిసి ఇప్పుడు సెకండ్ ఛాన్స్ 8 సార్. 8 ప్లీజ్ ఎక్కడ చూసినట్టుంది సార్ ఆయన. 101 జిల్లాల అందగాడు. సరే ఇప్పుడు ఈ ఫోటోని మ్యాచ్ చేసేస్తే ₹1,00,000 2 ప్లీజ్ సార్ ముందు ₹1,00,000 నాగేయి నాన్న సో ₹1,00,000 వచ్చిన తర్వాత దినకర్ ఇప్పుడు నీ అకౌంట్లో 9 లక్షలు ఓకే గుడ్ సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి సోనీ 9,60,60,000 నువ్వే లీడ్లో ఉన్నావు ఇప్పుడు ఏంటంటే 4 ప్రశ్నలు ఆన్సర్ తెలిస్తే చెప్పడం లేకపోతే పాస్ చెప్పడం ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 75,000 సో 4 కాబట్టి 3 లక్షలు అందరికి డిఫరెంట్ క్వశ్చన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3 లక నోను ఒకసారి లక నాందా సోనీ కొమండూరి క్వశ్చన్ నెంబర్ 1 జో అచ్యుతానంద జోజో ముకుంద ఈ కీర్తన ఎవరు రచించారు అన్నమాచార్య. అన్నమయ్య గారు ఎస్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 చే రావ్ ఏ రాష్ట్ర సాంప్రదాయ నృత్యం పాస్ సార్. క్వశ్చన్ నెంబర్ 3 చెస్ బోర్డు పై మొత్తంగా ఎన్ని గడులు ఉంటాయి 64 సార్. రైట్ ఆన్సర్ అండ్ ఫైనల్ గా ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని పిలుస్తారు టైమ్ అప్ కాళిదాస్ గారు సో కాళిదాస్ గారు తన నాటకాలు కవితలు ఇతిహాసాలు మొదలైన ఉత్తమ రచనలు సంస్కృతంలో రాసినందుకు గాను ఆయన కాళిదాసు సో పండితుడు మరియు భాషా శాస్త్రవేత్త అయిన సర్ విలియం జోన్స్ ఆయన కాళిదాసుని షేక్స్పియర్తో పోల్చారు వావ్. సో సర్ విలియం జోన్స్ సో సంస్కృతంలో రాసినందుకు ఆయన భాషా శాస్త్రవేత్త ఓకే కాళిదాస్ గారు అలాగే 64 చెస్ బోర్డ్ ఇది చేరావ్ ఎనీ ఐడియా సో ఇది మిజోరాంలో ఈ నృత్యంలో 6 నుంచి 8 మంది
ఒక జత వెదురు కర్రలను పట్టుకుని చూసే ఉంటారు. సో ముందుగా నేలపై అడ్డంగా ఉంచిన ఆ వెదురు కర్రలు పట్టుకుని నృత్యం చేస్తారు. అవును. సో 2010లో నృత్యకారులు పెద్ద సంఖ్యలో ఈ నృత్యం చేసి ఆ గిన్నీస్ రికార్డు కూడా సృష్టించారు. సో మిజోరాం అండ్ ఎస్ అన్నమయ్య గారు అనండి ఒకసారి జో అచ్యుతానంద. जो अच्युतानंद जो जो मुकुंदा लाली परमानंद राम गोविंद जो जो కరెక్ట్గా పడుకునే టైం ఇప్పుడు మన వాళ్ళు చూస్తున్నారు. పడుకోకండి, ఆవిడ పడుకోబెట్టేటట్టుంది. 1,50,000 మాకు. ఓకే, సో 1,50,000 మాకు వచ్చిన తర్వాత అమ్మయ్య 8,10,000. ఓకే బ్రదర్, రెడీ? సార్ రెడీ. ఏదాను ఒకసారి లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. అత్యంత పురాతనమైన బీరు ఫ్యాక్టరీని ఇటీవల ఏ దేశంలో గుర్తించారు? పురాతనమైన. పాస్ సార్. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు? పాస్ సార్. కష్టమేలే. క్వశ్చన్ నెంబర్ 3. జంట గ్రహాలు అని వేటిని అంటారు? ఐ థింక్ ఎర్త్ అండ్ వీనస్ అనుకుంటా. భూమి అండ్ శుక్రుడు. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్గా గాయని శ్రేయా ఘోషాల్కి తెలుగులో తొలి సినిమా ఏది? నేను చూడక నేనుండలేను అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్. సంగీతం మాస్ట్రో ఇళయరాజా గారు, హీరో సచిన్ జోషి. ఇది 2002లో రిలీజ్ అయింది. సో ఎస్, భూమి శుక్రుడు, వెరీ గుడ్. సో పరిమాణం, ఆ ద్రవ్యరాశి, సాంద్రత, ఆ కూర్పు మరియు గురుత్వాకర్షణలో ఒకే పోలికలు ఉన్నందున శుక్రుడు భూమిని కవలలు అని పిలుస్తారు. ఓకే, గుడ్. అండ్ భారతదేశంలో తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ ఎస్ విజయలక్ష్మి గారు. ఈమె అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి, ఇంటర్నేషనల్ మాస్టర్, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ వంటి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ బిరుదుల్ని కలిగి ఉన్నారు. ఈ టైటిల్స్ని సాధించిన ఈమె దేశంలో మొదటి మహిళా క్రీడాకారిణి. చెస్ ఒలింపియాడ్స్లో కూడా భారత తరఫున ఎక్కువ పథకాలు సాధించారు ఎస్ విజయలక్ష్మి. అండ్ అత్యంత పురాతనమైన బీర్ ఫ్యాక్టరీ ఈజిప్ట్. అది ఈ మధ్య కనుక్కున్నారు. అదేంటంటే ఇది క్రీస్తు పూర్వం 3150 2613 మధ్య పాలించిన నార్మర్ రాజు కాలం వరకు 5,000 సంవత్సరాల నాటిది. అబ్బబ్బబ్బబ్బా. ఈ ఫ్యాక్టరీలో 8 యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్ సుమారు 20 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పుతో ఉంది. ప్రతి ఒక్క యూనిట్లో 40 వరుసల్లో మట్టి కుండలతో కప్పబడి ఉంది. అంతేకాక ఒకేసారి 22,400 లీటర్ల బీర్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉంది. 1,50,000 నీకు, 1,50,000 మాకు. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత ధనంజయ 7,90,000. ఓకే సాహితి అనమ్మ ఒకసారి లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఏది? సాగర సంగమం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. T20 మ్యాచ్లో ఎవరి బౌలింగ్లో పోలార్డ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించాడు? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. మనుషులు మునిగిపోకుండా నీటిపై తేలియాడే సముద్రం ఏది? నీటిపై తేలియాడే సముద్రం. మునిగిపోరు, నీటిపైనే. పాస్. అండ్ ఫైనల్గా ఈజ్ ఆఫ్ లివింగ్ తాజా నివేదికలో 4వ స్థానం పొందిన తెలుగు రాష్ట్రాల పట్టణం ఏది? కాకినాడ. కాకినాడ. ఈ మధ్య అది రిలీజ్ చేశారు. 10 లక్షల లోపు జనాభా నగరాల్లో 4వ స్థానం పొందింది. మొదటి 3 సిమ్లా, భువనేశ్వర్ అండ్ సిల్వాసా. ఓకే, సో మృత సముద్రం డెడ్ సీ తూర్పున జోర్డాన్, ఇజ్రాయెల్, ఆ పశ్చిమాన వెస్ట్ బ్యాంక్ సరిహద్దులో ఉన్న ఉప్పు సరస్సు. ఇందులోని ఉప్పు శాతం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. సో ఉప్పు ఎక్కువగా ఉండడం వల్ల దే ఫ్లోట్. అండ్ ఎస్, ఐడియా ఉందా?
పొలాడ్ ఐడియా ఓ అఖిల్ ధనంజయ్ మొన్నే హ్యాట్రిక్ తీశాడు. తీసిన నెక్స్ట్ ఓవర్ 6 కొట్టాడు పొలాడ్. సో మొన్న 2021 మార్చ్ 4న శ్రీలంక వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ చేశాడు. అంతకుముందు మన యువరాజ్ సింగ్, ఫ్లింట్ ఆఫ్. సో అఖిల్ ధనంజయ్ బౌలింగ్లో. తర్వాత ఇళయరాజా గారు సాగర సంగమం. తర్వాత రుద్రవీణకు ఆయనకి మళ్ళీ జాతీయ అవార్డు లభించింది. గ్రేట్. 1,50,000 మాకు. గుడ్. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత 770. రెడీ అను ఒకసారి లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. పేదవాడి మాంసం అని ఏ కూరగాయను పిలుస్తారు? ఆలుగడ్డ. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఫిబ్రవరి 2021 2021 అహ్మదాబాద్ టెస్ట్తో 100 టెస్ట్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న పేస్ బౌలర్ ఎవరు? ఇషాంత్ శర్మ. రైట్ ఆన్సర్. యా. క్వశ్చన్ నెంబర్ 3. ఇండియాలో అతి పెద్దదైన హట్టి గోల్డ్ మైన్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటక. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్గా సారంగధర, ఇది 1957 సినిమా. ఆ సినిమాలో టైటిల్ రోల్లో నటించింది ఎవరు? ఎన్టీఆర్ గారు. ఎందుకు వింటారు? అంటే ఆ టైంలో మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ నాకు తెలిసిన వాళ్ళు. సో సారంగధర 1957 సినిమాలో టైటిల్ రోల్లో నటించింది. ఇది రాజరాజ నరేంద్రుడి చారిత్రక గాథ. దాని ఆధారంగా ఈ చిత్రం నిర్మించారు దర్శకులు రాఘవన్ అండ్ కెఎస్ రామచంద్రరావు గారు. అండ్ ద హీరో ఈజ్ నన్ అదర్ దెన్ ఎన్టీఆర్. ఓకే, సో ఇండియాలో అతి పెద్దదైన హట్టి గోల్డ్ మైన్స్ రాయచూర్ జిల్లాలో 6 రిఫ్ల్లో ముడి ఖనిజం లభిస్తుంది. ఈ గనిలో అశోకుడి కాలం నుండే 2,300 లోతులను తవ్వి బంగారు ఖనిజం తీశారట. సో హట్టి గోల్డ్ మైన్స్. ఎస్, కర్ణాటక రైట్ ఆన్సర్. అలాగే ఇషాంత్ శర్మ, ఎస్, కపిల్ దేవ్ 131 టెస్టుల తర్వాత ఇన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడిన పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ. అండ్ ఆ పేదవాడి మాంసం ఆలగడ్డ అన్నాం. సోయాబీన్. యా. సో కాయగూరలు అన్నింటిలోనూ సోయాబీన్ మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి కాబట్టి పేదవాడి మాంసంగా సోయాబీన్. సరే, 75,000 ముందు మాకు ఇచ్చేయి. సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత దినక జస్ట్ 15,000 ముందు ఉన్నాడు. 8,25,000. థ్యాంక్ యూ సార్. రెహమాన్, హౌ వాజ్ ఇట్ లైక్ పర్ఫార్మింగ్ ఫర్ హిమ్? నేను లైవ్గా తనకు రికార్డింగ్ ఏం చేయలేదు సార్ స్టేజ్ మీద. బట్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన ఐ మూవీలో నువ్వుంటే నా జతగా అన్న పాట సూపర్ సింగర్ 9లో నేను అది పర్ఫామ్ చేశాను. హౌ ఇట్ గోస్? వీచే చిరుగాలిని వెలివేస్తా, ఓ పారే నది నావిరి చేస్తా, నేనున్న నేలంతా మాయం చేసా, లేనే లేదే అవసరమే, నువ్వే నాకు ప్రియవరమే, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. అండ్ ఇదే పాట స్వరాభిషేకంలో నాకు పాడే అవకాశం వచ్చింది సార్. సో ఆ సాంగ్కి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేని రియాక్షన్ బాలుగారి దగ్గర నుంచి వచ్చింది. బికాజ్ నేను పాడగానే బాలుగారు స్టేజ్ మీదకి వచ్చారు సార్. ఈ కేమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ బ్లెస్డ్ మీ. అంటే దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. అంత దగ్గరగా నేను బాలుగారి లవ్ని ఎప్పుడు చూడలేదు సార్. గ్రేట్. మై డ్రీమ్ ఇస్ టు సింగ్ ఫర్ రెహమాన్ సార్. దట్ ఈస్ మై లైఫ్ టైమ్ గోల్. గ్రేట్. సో ఫైనల్ రౌండ్కి వచ్చాం. సో కొంచెం బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకుని రెడీ అయిపోతే తను రెడీగా ఉంది. సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. ఎపిసోడ్ విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి వదల. ఓకే, సో నువ్వు వచ్చేయి. డోర్స్ ఓపెన్. ఏం పరిగెట్టమే అంతే. నేను ఇంతున్నా, అది ఇంతే ఉంది. కొంచెం బెండ్ అయితే అయిపోతుంది అంతే. మ్యూజిక్.
సో ఏంటంటే పడకూడదు అని దూరెళ్ళిపోయింది. 3 లక్షలు మాకు ఇచ్చేయండి ముందు. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత సోనీ ఇప్పుడు నీ అకౌంట్లో 5,10,000. ఓకే ధను రెడీయా? రెడీ సార్. వచ్చాయి. ఓకే డోర్స్ ఓపెన్. మ్యూజిక్. ఓకే వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ సార్. తను పడకూడదని డిసైడ్ అయిపోయి అటు వెళ్ళిపోయింది తోసుకుంటూ. నువ్వు ట్రై చేసి పడ్డావు. సరే ఇచ్చే 3 లక్షలు. సో ఇప్పుడు మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 4,90,000. ఓకే సాహిత్య రెడీయా? రెడీ సార్. ప్లీజ్. రెడీ డోర్స్ ఓపెన్. మ్యూజిక్. మూడు లక్షలు. సో సాహితీ ఇప్పుడు 4,70,000. సరే ఇద్దరు ఒక డ్యూయట్ పాడతారా? ఎస్ సార్. మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలుకగా ఎదుటనే కలవా దొరికినది నా స్వర్గం పరిచినది విడి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే మేఘం నీలవొళ్ళు మీటే రాగమల్లి ప్రేమావరాల చల్లు కావా పిలుపే అందుకొని బదులే తెలుపుకొని కౌకిట ఒదిగి ఉండనీవా నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా నిరీక్షించు వేళై కోరి నిన్ను బలచించే వేళ నిరీక్షించు స్నేహం కోరి జతనై రానా రానా ఉప్పొంగిపోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా. దినకర్ వచ్చేయ్. డోర్స్ ఓపెన్. బ్యూటిఫుల్ మ్యూజిక్. మూడు లక్షలు. దినక 5,25,000తో ఎపిసోడ్ విన్నర్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శాస్త్రీయ సంగీతానికి గర్వకారణంగా నిలిచిన మన తెలుగు సంగీత సామ్రాట్
పద్మ విభూషణ్ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్. రాజగమన నీవే జగమూల సృష్టించావు, జగమంతా ఒక ఇల్ల.